ఒక చిన్న పల్లెటూరులో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రి ఒక చిన్న రైతు. రాము చిన్నప్పటి నుండి చదువులో వెనుకబడేవాడు. స్కూల్లో టీచర్లు కూడా అతని పేరు ఎక్కువగా గుర్తుపెట్టుకునేవారు కాదు. పరీక్షలు అంటే రాముకు భయం. రాము 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు రాము గుడి వెనుకన ఒంటరిగా కూర్చొని చాలా ఏడ్చాడు. తన జీవితమే అయిపోయిందని అనుకున్నాడు. అప్పుడే అక్కడున్న గుడి పూజారి రాముని చూసి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు పడిపోయావా లేక పడిపోవడం ఆపేశావా? ఆ మాటలు రాము మనసుని తాకాయి. ఆ రోజు నుండి రాము తనని తాను నిరూపించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యం పెట్టుకున్నాడు. పగలు వ్యవసాయం పని, రాత్రి చదువుకునేవాడు. చుట్టుపక్కల వాళ్ళు నవ్వేవారు. ఫెయిల్ అయినోడు చదువా అని అనుకున్నారు. రాము ఎవరి మాటలు పట్టించుకోకుండా కష్టపడుతూనే ఉండేవాడు. నవ్వేవాళ్ళు నడవరు, నడిచేవాళ్లే గమ్యం చేరుతారు. రాము మళ్ళీ పరీక్ష రాశాడు. ఈసారి పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ. ప్రతి విజయం చిన్నదే, కానీ ప్రతి విజయం అతని నమ్మకాన్ని పెంచింది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఊరిలోని స్కూల్లో ప్రభుత్వ ఉద్యోగిగా రాము వచ్చాడు. ఆ రోజు చాలామంది పిల్లల కళ్ళల్లో ఆశ కనిపించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఓటమి శాశ్వతం కాదు. నీ జీవితాన్ని మార్చే శక్తి నీ నిర్ణయంలోనే ఉంటుంది. ఎంత కష్టమైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.